వైద్య రంగంలో ఇప్పటిదాకా జరగని మహా అద్భుతము బీహార్ రాష్ట్రంలో ఆవిష్కరించిర్రు అక్కడి పనిమంతులు. భారతదేశం కీర్తి ఏడేడు సముద్రాల ఎల్లలు దాటేటట్టు ఎన్నడు కనీ విని ఎరుగని అద్భుతాన్ని పుట్టించిర్రు. చూడ్రి, కాలిరిగి దవాఖానకు వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేసిర్రు, కాటనట్టలు కట్టి ఖతర్నాక్ వైద్యం చేసిర్రు. ఇక దీన్ని చూసి పెద్ద పెద్ద చదువులు చదివిన వైద్యులు ఇదేందా ఇది నేను ఏడ చూడలే అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. రోబోటిక్ సర్జరీలు చూసినాము, కృత్రిమం మీద అంటే ఏఐ సాయంతో రోగాలు నయం చేసుడు చూసినాము. కానీ కాటనట్టలతో కట్లు కట్టి రోగం నయం చేసే ఉపాయము ఇంతవరకు మేము వైద్య చరిత్రలనే చూడలేదు. ఇదొక విప్లవాత్మక మార్పు. వహువా వహువా అని కూసున్నో లేచి సప్పట్లు కొట్టేటట్టు చేసిరు. బీహార్ రాష్ట్రం మంచోల్ జిల్లాలో ఉన్న ఓ సర్కార్ దవాఖానలా ఇంత చక్కదనంగా వైద్యం చేసిరు. ఇంత పెద్ద ట్రీట్మెంట్ చేసి మా దగ్గర ఇంతవరకే టెక్నాలజీ ఉన్నది, తర్వాత ట్రీట్మెంట్ కోసం పెద్ద దవాఖాన తీసుకొని పోరి అన్నట్టు చెప్పిరట. ఇక దీన్ని చూసి అక్కడ పనిచేసే డాక్టర్లు క్రికెటర్లు కాళ్ళకు ప్యాడ్లు కట్టుకుంటే దెబ్బలు తాకినట్టు కాటనట్టలు కట్టిరని సోషల్ మీడియాలో కొందరు కోసి కారం పెట్టినట్టు కామెంట్లు పెట్టిరు. ఇక ఇంకొందరేమో బీహార్లో నడుస్తున్నది డబుల్ ఇంజన్ సర్కార్ కదా, కాబట్టి కాటనట్టలు కట్టుడు కరెక్టే అని కంతలు కాల్చినట్టు కామెంట్లు రాస్తున్నారు. ఇంత మంచి సర్కార్ దవాఖాన ఈ నడమనే కోట్లు ఖర్చు చేసి కట్టిరట. అన్ని సౌలతులు అందుబాటులో తెచ్చినామని రిబ్బన్ కూడా కత్తిరించిరట. అసలు దవాఖానలో ఎంత మంచిగా ట్రీట్మెంట్ నడుస్తున్నదో చూడరిగా. ఈ అసాధారణమైన అమోఘమైన ఆశ్చర్యపరిచే వైద్యాన్ని గిన్నీస్ బుక్ కోనికి నోటీసులోకి వస్తుందో లేకుంటే మనోళ్ళని నోరు తెరిచి ఆ దవాఖాన గొప్పతనం చెప్తలేరో కానీ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసేటోళ్ళు కావచ్చు కాదు. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ కథ ఏందో ఏమో పోరిగా.